నా దాసుని నోటి మాటను నేను రూఢిపరచువాడను అన్నాడు దేవుడు. నా దాసుడు ఏదన్నా పలికితే దాన్ని అక్షరాల నెరవేరుస్తా నేను అన్నాడు. దైవజనులకు, దేవుని పని చేసే పిల్లలకు, దేవుని సేవ చేసే వారికి ఇచ్చిన విలువలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. వారి నోటి మాటకు విలువిచ్చాడు దేవుడు. వారి నోటి మాటకు విలువిచ్చాడు దేవుడు. వారి నోటితో పలికింది పలికినట్టు జరిగించాడు చాలాసార్లు. వాళ్ళు శాపవచనం పలికినా జరిగింది, శుభవచనం పలికినా జరిగింది. వారి మాటలకు విలువ. నా దాసుని నోటి మాటను స్థిరపరచువాడను, రూఢిపరచువాడను నేనే అనే వాగ్దానం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. మీలో కొంతమందికి తెలుసు, బైబిల్ చదివే వాళ్ళకి తెలుసు ఈ మాట. నా దాసుని నోటి మాటను నేను స్థిరపరచువాడను. చెప్పగలరా ఎక్కడుందో? చెప్తే గ్రేటే మరి. నా దాసుని నోటి మాటలను స్థిరపరచువాడను నేనే, దాన్ని రూఢి చేయువాడను నేనే, నెరవేర్చువాడను నేనే అని సెలవిచ్చాడు. దైవజనుల నోటి మాటకు పౌలు అంటాడు, సెర్గి పౌలు అనేవానికి సువార్త చెప్తుంటే ఎలుమా అనేవాడు అడ్డగిస్తాడండి. అడ్డగిస్తే కడుపులో మండిపోయి పౌలు అంటాడు, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా, కొంతకాలము నీవు సూర్యుని చూడకుండా అంధుడవైపోదువుగాక అంటాడు. జస్ట్ ఒక మాట కోపంతో పలుకుతాడు అంతే. మరుక్షణం నుంచి ఇంక వాని కళ్ళు కనపడం. తనని ఎవరన్నా తీసుకెళ్లాలని వాడు వెంటనే తడవలాడటం మొదలు పెడతాడు, అంటే కళ్ళు కనపడవు. తన దాసుల నోటి మాట రూఢి చేస్తాడు దేవుడు. అంత డేంజర్. శాపం బలికిన అంతే ఉంటుంది, దీవెన బలికిన అంతే ఉంటుంది. దైవజనులకు దేవుడిచ్చిన ఆధిక్యత అది. వారికి చెప్పకుండా దేవుడు ఏది చేయడు. ఏదైనా భూమి మీద చేయాలనుకున్నప్పుడు తప్పకుండా తన దాసులకు బయలుపరుస్తాడు ఆయన. 2, 3 వారి కాలి దుమ్ముకి విలువిచ్చాడు దేవుడు. ఏ పట్టణంలోనైనా మిమ్మల్ని చేర్చుకుంటే, ఏ ఇంట్లోనైనా చేర్చుకుంటే ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. ఏ ఇళ్ళైనా మిమ్మల్ని తిరస్కరించి తలిపేస్తే మీ పాదాల ధూళి ఆ పట్టణంలో అక్కడే దులిపేసి రండి. రేపు జడ్జిమెంట్ రోజు, తీర్పు రోజు మీ కాలి దుమ్ము ఆ పట్టణం మీద సాక్ష్యంగా ఉంటుంది అంటాడు. పట్టణమైన, గ్రామమైన, పల్లె, ఏ ప్రాంతమైనా సరే నువ్వు వెళ్ళి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చేర్చుకుంటే ధన్యులు, లేకపోతే కాలి దుమ్ము దులిపిరా. ఆ దుమ్ము రేపు వాళ్ళ మీద తీర్పు తీర్చేటప్పుడు సాక్షిగా ఉంటుంది అన్నాడు. అర్థమైందా? పాదాల దుమ్ముకు విలువనిచ్చాడు. చేతి వస్త్రానికి విలువనిచ్చాడు దేవుడు. తన దాసుల చేతి వస్త్రాలు, వారు వినియోగించిన వస్త్రాలు రోగులకు తగిలినప్పుడు వారు స్వస్థత పొందారని రాసుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి. మత్తయి సువార్తలో పాదాల దుమ్ము దుళపమన్నాడు. అపోస్తల కార్యం 19లోనేమో పౌలు నడికట్లైనను చేతి వస్త్రం తగిలితే రోగులు స్వస్థత పొందారని ఉంది. అంతేకాదండి, దేవుని బిడ్డలు వారి కన్నీళ్లకు దేవుడు ప్రత్యేకమైన విలువనిచ్చాడు. దేవుని దాసులు ఏడుపు మంచిది కాదు. ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రిఫరెన్స్లు చూపిస్తాను, రాసుకుంటారా? నేను ఇందాక ఫస్ట్ ఒక మాట చెప్పాను. యెషయా గ్రంథం 44:1 చూడు. ఆయనను నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకుని నా ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎన్నో వచనం నాయన? 44. ఏమిరా? నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. అది కదా మరి. ఎక్కడి నుంచి వచ్చారు? నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను.
చాలు 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 చాలు, ఆ 2 మాటలు చాలు. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. 44:26 యెషయా గ్రంథం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను.